హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కామెడీ స్టార్ నారాజు మాట్లాడుతున్నాండి. ఈ రోజు కంటెంట్ ఏంటంటే ఇడ్లీలు ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనం పొద్దున్నే ఉద్దు బ్యాళ్ళు నానబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ ఒక గిన్నెలో వేసుకోవాలి. అది కూడా గిన్నెలో వేసుకుని అది రాత్రే నానబెట్టుకోవాలి. పొద్దున్న కల్లా మళ్ళీ చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి అన్నమాట. ఇడ్లీ తినడానికి చాలా టేస్ట్గా వస్తాయి. ఓకేనండి, చూడండి. ఇప్పుడు ఉద్ది బ్యాళ్ళు నేను మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకుంటే కొద్దిగా నీళ్ళు ఇప్పుడు ఉద్దిబ్యాళ్ళు అన్నం కూడా వేసాను. తర్వాత ఇప్పుడు రవ్వ కలిపేస్తున్నాను చూడండి. మొత్తం కలపాలి, లేదంటే గట్టిగా అయిపోతాయి. బాగా గట్టిగా కలుపుకుంటే ఇడ్లీ కూడా బాగా అవుతాయి అన్నమాట. హాయ్ అండి, ఇప్పుడు సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. కందిబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చెక్క, లవంగ, మెంత్యాలు, ఉప్పు, సాసులు, మిరియాలు, ఇవన్నీ వేసి మన సాంబార్ చేసుకుంటే, అలాగే నూనె కూడా కొంచెం వేసుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఫ్రై చేసి సాంబార్కి వేయాలన్నమాట. హాయ్ అండి, ఇప్పుడు మనం ఇడ్లీకి సాంబార్ ఎలా చేసుకోవాలో, ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఒకసారి రండి. ముందుగా మనం ఒక బౌల్లో నానబెట్టుకున్న బ్యాళ్ళు, తర్వాత పసుపు, టమోటా, ఉల్లిగడ్డ, ఈ 3 వేసి కుక్కర్లో మనం చేసుకోవాలన్నమాట. పసుపు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. తర్వాత నీళ్ళు వేసుకోవాలి. కొంచెం తగినంత నూనె. సాంబార్ అయితే చాలా మంచి టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. పెట్టేసుకున్నామండి కుక్కర్. ఒక హాఫ్ అన్ అవర్, ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి. సాంబార్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం మొత్తం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి వేసుకున్నాండి. అలాగే కొంచెం కొబ్బరి వేసుకుంటే చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, మొత్తం సాంబార్కి మనం బ్యాళ్ళు వేసుకున్నాం కదండి కుక్కర్కి, అంతా రెడీ అయిపోయింది. ఒక కడాయిలో జీలకర్ర, ఇది సాసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో వేసుకోవాలండి సాంబార్ చూడండి, చూస్తుంటేనే మొత్తం సాంబారే తాగాలనిపిస్తుంది. ఇప్పుడు మసాలా, అదే మనం ఫ్రై చేసుకున్నాం కదండి, మిక్సీ వేసుకుని మసాలా వేసుకోవాలండి. కారం బాగుంటుంది అనమాట. అలాగే చింతపండు పులుసు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఉప్పు తగినంత. ఇడ్లీ రవ్వ కలుపుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీ రెడీ చేసుకోవాలి.
చూడండి, ఇడ్లీలోకి మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రవ వేసుకుంటున్నాము. చాలా మృదువుగా మెత్తగా మల్లెపూలా ఉంటాయండి ఇడ్లీలు మాత్రం. చాలా చాలా సూపర్ టేస్ట్గా వస్తుంది. చిన్న పిల్లలు అయితే అస్సలు మమ్మీ ఇడ్లీ చేయి అని చెప్తారు. ఎప్పుడు చూసినా పొద్దున టిఫిన్కి ఇడ్లీ చట్నీ సాంబార్ చాలా చాలా సూపర్ టేస్ట్ వస్తుందండి. అంతేనండి, చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం. చూడండి, ఇక ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాను. 10 నిమిషాలు ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, అబ్బా వేడి వేడి ఇడ్లీ, అలాగే చట్నీ కూడా రెడీ చేసుకున్నామండి. చూడండి, సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, చూడండి సాంబార్, చట్నీ, ఇడ్లీ, వడ మంచి కాంబినేషన్. ఇక లేట్ ఎందుకు, మరి తిందామా? చూస్తుంటే తిందామనిపిస్తుంది. చట్నీ సాంబార్తో కలిపి తింటే సూపర్ అండి. అలాగే వడ కూడా చేద్దాం. వేడి వేడి చాలా సూపర్ ఉంది. ఇంకా లేట్ ఎందుకు, మరిన్ని వీడియోతో మరి ముందుకు వస్తాను. వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను.